మా ఇంటి స్పెషల్ కర్రీ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. తోటకూరని ఎప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్గా ఈరోజు చేసి చూపిస్తున్నాను. ముందుగా తోటకూర బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. దీనికి కాంబినేషన్గా బంగాళదుంపను కూడా బాయిల్ చేసుకొని పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, కరివేపాకు రెడీ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి ముందుగా బాయిల్ చేసుకున్న తోటకూరని ఇప్పుడు వేపుకుంటున్నాను. ఇందులో వేసి వేపుకుంటున్నాను. ఇది బాగా వేగాక కూర బాగా వేగినాక ఇప్పుడు దీనిలో బాయిల్ చేసుకున్న బంగాళదుంపలను పొట్టు తీసి ముక్కలుగా చేసుకున్న పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను ఇందులో వేసుకోవాలి. వేసుకున్నాక బంగాళదుంప తోటకూర బాగా కలిపి ఇందులో సరిపడా రెండింటికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. పసుపు కూడా కొంచెం వేసుకోవాలి సరిపడా. వేసుకున్నాక రెండింటిని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా వేగినాక ఇలా కూర దగ్గరికి వస్తుందండి. తోటకూర బంగాళదుంప బాగా వేగి ఇలా దగ్గరికి వస్తుంది. ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాము. 4-5 పచ్చిమిర్చి వేసుకున్నాము. 1 స్పూన్ కారం అయితే సరిపోతుందండి. బాగా వేసుకున్నాను. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. కలిపినాక వేసుకొని అంతేనండి, తోటకూర బంగాళదుంప కూర రెడీ. తోటకూర పచ్చివాసన పోయినంత వరకు బాగా వేపుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.